హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అయితే ఈ ధనుర్మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ఎవరిని పూజించాలి, అయితే ఈ మాసంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కథ ఒకటి ఉంది. ఆ కథలో ముఖ్యమైనది తిరుప్పవై అనే కథ. అందులో గోదాదేవి కళ్యాణం ఎలా నిర్వహించారు, కళ్యాణం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి వీడియో వివరించబోతున్నాను. మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ధనుర్మాసంలో ఈ నెలలో విష్ణుమూర్తికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. చైత్ర మాసంలో మేషంలోకి ప్రవేశించిన సూర్యుడు మార్గశిర మాసంలో ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలలోనే ధనుర్మాసం అంటారు. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది అని అందరికీ తెలిసిందే. అయితే ధనుర్మాసం విష్ణుమూర్తికి అంత ఇష్టం అన్నమాట. అయితే ఈ నెలలో తిరుప్పవై పాశురాలను పారాయణం చేస్తారు. ఇక ఈ నెలలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే భక్తుల కోరికలు ఖచ్చితంగా తీరుతాయని కూడా అంటారు. పురాణవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మార్గశిర మాసం ముక్తికి మార్గం. ఈ నెలలో శ్రీమన్నారాయణుని ఆరాధిస్తే వైకుంఠానికి వెళుతారని పద్మ పురాణం ద్వారా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించి ఉపవాస దీక్షలు పాటిస్తే అన్ని శుభాలే కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతున్నారు. ద్వాపర యుగంలో మాసానం మార్గశీర్షం అని శ్రీకృష్ణుడు ప్రబోధిస్తాడు. అయితే మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత కూడా ఆవిర్భవించిందని పురాణాల్లో కూడా చెబుతున్నారు. ధనుర్మాసంలో వైష్ణవ సంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో నారాయణుడిని కొలిచిందని, ధనుస్సంక్రమణ రోజున నది స్నానాలు, పూజలు, జపాలు చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో వైష్ణవ సూర్యాలయాలను కూడా సందర్శించడం శుభప్రదమని పండితులు వివరిస్తున్నారు. అయితే ఈ నెలలో గోదాదేవి నారాయణుడిని అర్చించడం వల్లనే సాక్షాత్ శ్రీరంగ నాయకుడితో వివాహం జరిగింది అని పద్మ పురాణాల్లో కూడా ఉంది. ఈ నెలలో చిన్నపాటి క్రతువైన అమోఘమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ధనుర్మాసంలో మరో ముఖ్యమైనది తిరుప్పవై పాశురాలు పారాయణం చేయడం. భూదేవిని అవతారమూర్తి అయిన అండాలు రచించారు. అంటే తిరు అంటే మంగళగిరి, పావై అంటే మేలుకొలుపు అని అర్థం. ఈ నెలలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదంటే పొలగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే గోదాదేవి కూడా శ్రీరంగ నాయకుడిని భర్తగా పొందడానికి ఇలాగే చేసింది అని చాలా పండితులు కూడా వివరిస్తూనే ఉన్నారు. అయితే గోదాదేవి రంగనాయకుడి వివాహం ఎలా జరిగింది అంటే ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ప్రకారం ధనుర్మాసంలో గోదాదేవి విష్ణుమూర్తికి పూజలు చేసేది. ప్రతిరోజు పద్యాలు, పాటలు పాడుతూ రోజుకొక కీర్తనతో స్వామివారిని అర్చించేది. గోదాదేవి గురించి చెప్పాలంటే మొదటగా తన తండ్రి వారి గురించి చెప్పాలి. అయితే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అయితే అందుకే అక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్న కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. అయితే ఆయనకు విష్ణు భక్తులైన అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారట. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు
భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు. అయితే ఆ పేరే క్రమంగా గోదాగా మారిపోయింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగేది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది అట. అప్పుడు కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడు కనిపించేవాడసాగాడట. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగిందట. అంతేకాదు అక్కడ తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఒక కృష్ణుని చూసుకొని మురిసిపోయేదట. ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడిందట. అప్పుడు తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని చాలా బాధపడ్డాడట. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడట. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయట. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలి అంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించిందట. అప్పుడు తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడిందట గోదా. అయితే అప్పుడు అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పవై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదట. అప్పుడు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడట. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడట. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారట. అప్పుడు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునితో ఐక్యమైపోయిందట. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారట. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.